శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టిన భక్తుడి ఎవరో మీకు తెలుసా? ఇతను తన నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడని కూడా మీకు తెలుసా? శివుడి కోసం తన 2 కళ్ళని ఇచ్చేసిన పరమభక్తుడు. ఆ భక్తుడే భక్త కన్నప్ప. ఈరోజు భక్త కన్నప్ప నిజమైన ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క శివభక్తుడు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ కన్నప్ప వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊటుకూరు గ్రామంలో అప్పట్లో గోయగూడలు ఉండేవే. ఆ గోయగూడానికి నాయకుడు నాగుడు. ఈ నాగుడు తత అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కాని వాళ్ళకి ఎన్ని సంవత్సరములైనా పిల్లలు అస్సలు పుట్టరు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు. అలా రోజూ పూజలు చేసి ఒకరోజు నాగుడు పూజలు చేస్తూ నిద్రపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి, మీ ప్రార్థనకి నేను మెచ్చాను, మీరు కోరుకున్నట్లే మీకొక మగబిడ్డ పుడతాడు, అతను పరమ శివభక్తుడవుతాడు, అతని పేరు తరతరాలుగా అస్సలు మరిచిపోరు అని వరమిస్తాడు. అలా కొన్ని నెలలకే తత గర్భవతి అయి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ కొడుకుకి తిన్నడు అని నామకరణం చేస్తాడు. వీళ్ళందరూ వేటగాళ్ళు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుండే ఎలా వేటాడాలి, ఎలా జంతువుల్ని చంపేదాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలు అన్నీ నేర్పిస్తాడు. అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడవుతాడు. ప్రతిరోజు వేటకు వెళ్లి జంతువులను చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచేవాడు. కాని తిన్నడికి దేవుడి మీద అస్సలు నమ్మకమనేదే ఉండదు. తన గూడెంలో ప్రతి ఒక్కరూ, అలాగే తన స్నేహితులు కూడా అందరూ బండరాళ్లనే కొలుస్తూ ఉంటారు. తన స్నేహితులు తిన్నడిని ఆలయానికి ఎప్పుడు పిలిచినా కూడా నేను రావడమేంటి, ఒక బండరాయిని కొలవడమేంటి అని తప్పించుకునేవాడు. అలా చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్లి ఉండడు. ఒకరోజు తిన్నడు తన స్నేహితులతో వేటకు వెళతాడు. అలా వెళ్తున్నప్పుడు తన 2 స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్కగూడెంలో ఒక శివాలయం ఉంది. అది చాలా పవిత్రమైనదంట. ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక తీరుస్తాడంట. ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటారు. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఎప్పుడు చూసినా మీరు బండరాలని కొలుస్తూ ఉంటారు, అసలు మీకు సిగ్గులేదా, గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు. అయ్యో అలా మాట్లాడకు, శివుడు ఈ సృష్టికే మూలపురుషుడు. ఈ విశ్వాన్ని మరియు ఎంతోమంది దేవతల్ని సృష్టించాడు. ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయనని ప్రేమగా తలస్తే ఒక పిల్లవాడిలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏది అడిగినా ప్రసాదిస్తాడు. అందరి కష్టాలను తీర్చే ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటిగా వచ్చేది శివుడి దగ్గరికే అంటారు. అంతెందుకు, పక్కగూడెంలో ఉన్న శివలింగం ముందు 3 జీవులు చనిపోవడం వలన వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడని చెబుతారు. తిన్నడు ఆశ్చర్యపోయి, జంతువులకి మోక్షం వచ్చిందా, అది ఎలాగో దాని గురించి చెప్పండి అనగా తిన్నడి స్నేహితులు ఇలా చెబుతారు. ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభూగా ఒక వాయులింగం వెలిసింది. అది ఎండకి ఎండుతూ, బానకి తడుస్తూ, మంచుకి కూడా తడుస్తూ ఉండేది. దాన్ని ఏ మనిషి పట్టించుకోలేదు. ఏదో సాధారణమైన రాయి అనుకున్నాడు. కాని ఒకరోజు ఒక సాలిపురుగు, అయ్యో ఇది శివలింగం కదా, నా శివలింగం మీద ఎండ పడుతుందేంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది. అమ్మయ్యా, ఇక శివలింగం మీద ఎండపడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంచెం సమయం తర్వాత తలమీద నాగమని ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలిగూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి, అయ్యో శివలింగం చుట్టూ ఈ గుడేంటి అని అనుకొని దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి దాని నుదట మీద ఉన్న నాగమణిని తీసి శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది. అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళుతున్న ఒక ఏనుగు శివలింగం మీద ఉన్న విషము నాగమణిని చూసి, ఎవడురా నా శివలింగాన్ని ఇలా చేసింది, దాని తొండముతో నీళ్లు తీసుకొని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడవేసి శివలింగాన్ని పువ్వులతో అభిషేకం చేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సాలెపురుగు వచ్చి మళ్లీ గూడు పెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత పాము వచ్చి ఆ గూడిని తొలగించి తన మణిని పెట్టేది. మళ్లీ ఏనుగు వచ్చి మణిని తీసివేసి పువ్వులు పెట్టేది. అలా ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్ళు. కోపం వచ్చిన పాము, నేను నా నాగమణిని పెడుతుంటే ఎవరు తీసేస్తున్నారు అని తెలుసుకోవడానికి అక్కడే దాక్కొని చూస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్లీ ఎవడురా నా పువ్వుల్ని తీసేసి మణిని పెట్టాడు అని కోపంతో తన తొండంతో ఆ మణిని విసిరివేసి పువ్వులు పెడుతుంది. పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. ఏనుగుకి ఏం చెయ్యాలో తెలియక నొప్పితో పరిగెట్టుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటుంది. అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము నుచ్చు అయిపోయి చనిపోతుంది. ఏనుగు కూడా ఆ దెబ్బకి కుప్పకూలిపోతుంది. అదే రాయి మీద సాలిపురుగు కూడా ఉండడం వలన అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అలా శివుణ్ణి వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి చేతనైనట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు. కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. అలాగే ఆ ప్రదేశానికి
ఈ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అయి పేరు పెట్టారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఆ తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ళ స్నేహితులు చెబుతారు. తిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు. ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలనిచ్చి పూజించారా? అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో అడవి పందుల్ని వేటాడి అక్కడే ఒక మంట వేసుకుని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు. తిన్నడి చేతులకి రక్తముండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కొని రావడానికి వెళ్తాడు. ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనపడుతుంది. ఓహో, నా స్నేహితులు చెప్పిన ఆలయం ఇదేనా? సరే, ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్తాడు. ఒక్కసారి ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్ళలో నుండి అతనికే తెలియకుండానే నీళ్లు కారిపోతాయి. అతనికి తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేసేస్తాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి శివలింగాన్ని హత్తుకొని, నేను తప్పు చేశాను శివయ్య. చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలియదయ్యా. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, ఉండు, నీకు తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని పరిగెట్టుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకొని పక్కనే ఉన్న గదిలో నుండి నీళ్లు కూడా తీసుకొని పోదామని చేతిలోకి నీళ్లు తీసుకుంటుంటే కొన్ని అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కారిపోతాయి. అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్ళైతే పడతాయో అన్ని నీళ్లను ఉంచుకొని చేతుల్లో మాంసంని పెట్టుకుని శివలింగం దగ్గరికి వెళ్తాడు. నోట్లో ఉన్న నీళ్ళని శివలింగం మీద పోసి అభిషేకం చేసి, నీళ్ల దప్పిక తీరిందా శివయ్య? ఇదిగో నీకోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసం శివలింగం ముందు పెడతాడు. కాని కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో, ఏమి శివయ్యా, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా? నీకు తినడం రాదా? ఉండు, నేను మంచి ముక్కని తీసి తినిపిస్తాను అని ఒక ముక్కని తీసి అతను రుచి చూసి, ఆహా, ఇది భలే ఉంది, ఇది తిను అని శివలింగానికి పెడతాడు. కాని అప్పటికి శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో, నాకు అందరిలాగా పూజలు చేయడం రాదు అయ్యా, నాకు ఏమి వచ్చో అది చేశాను. నువ్వు కాని ఇప్పుడు తినకపోతే నేను కూడా ఇక ఆహారం తినను అని అంటాడు. అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి, ఆ శివలింగానికి కళ్ళు మరియు ముఖం వచ్చి 2 చేతులు కూడా వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది. దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు. శివయ్యకి నిన్ను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్లుంది. ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను. ప్రతిరోజు అభిషేకం మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు. తిన్నడు అడవికి వెళ్లి తన స్నేహితులతో, ఇక నేను ఇంటికి రాను, వెళ్ళి నా తండ్రికి చెప్పండి, ఇక నా జీవితమంతా శివుడికి అర్పితమని చెబుతాడు. వాళ్ళు గూడానికి వెళ్లి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ, సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే జరుగుతుంది అని అనుకుంటాడు. అలా ఆ రోజు నుండి తిన్నడు శివుణ్ణి హత్తుకుని పడుకుంటూ ఉదయాన్నే మేచి వేటకి వెళ్లి ఆహారం తెచ్చి నోటితో నీరు తెచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేసేవాడు. ఇదే గూడికి ప్రతి 15 రోజులకొకసారి శివగోచారాన్ని బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ఆయన ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో 15 రోజులకొకసారి వచ్చేవాడు. ఒకరోజు తిన్నడు వేటకు అడవికి వెళ్లిన సమయంలో శివగోచార వస్తాడు. శివలింగం ముందు ఉన్న మాంసపు ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపంతో, రాడా, నా శివుడికి ఇలా చేసింది, గుడిలోకలికి ఎవడు మాంసాన్ని తీసుకుని వచ్చింది అని కోపంతో అటు ఇటు చూసి ఊగిపోతాడు. అలా కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకారం చేసి వెళ్ళిపోతాడు. తర్వాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని, అలాగే దేనిని తీసుకుని ఆనందంతో దేనితో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదంలాగా పెడతాడు. శివయ్య తిను, ఈరోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు. మళ్లీ శివలింగానికి ముఖం చేతి వచ్చి మాంసం మొత్తం తినేసి తేనెని తాగుతుంది. ఇలా కొన్ని నెలలు జరుగుతుంది. తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు. శివగోచార 15 రోజులకొకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రంగా ఉంచుతాడు. ఇక శివగోచారికి ఓపిక నశిస్తుంది. ఈరోజు ఎలాగైనా ఆపచారం చేసేవాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కొని లింగాన్ని చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు వేటకు వెళ్తాడు. రోజులాగే తిన్నడు వచ్చి నోటిలో నుండి నీళ్లు శివలింగం మీద పోసి పందిమాంసాన్ని శివలింగం ముందు పెడతాడు. ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువైపోతుంది. ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా? వాడి నోటి నుండి నీళ్లు లింగంపైన పోస్తాడా? మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా? వీడికి మరణదండన వెయ్యాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామీ, ఈ ఇద్దరి భక్తిని చూశారా? ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా. ఒకవైపు శివగోచారి మీకిష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు. ఇంకోవైపు వేటగాడు తిన్నడు ధర్మవిరుద్ధమైన పనులు చేస్తున్నాడు. కాని ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని శివుడిని పార్వతీదేవి అడుగుతుంది. శివుడు నవ్వుతూ, దీనికి సమాధానం నేను చెప్పను సఖీ, రేపు నీకే తెలుస్తుంది అని అంటాడు. మరుసటి రోజు రోజులాగే తిన్నడు వేటకు వెళ్తాడు. ఆ రోజు శివగోచార బిల్వాకులు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా 2 పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి.
అది చూడగానే శివగోచార ఏడుస్తూ, శివయ్య, నేను చేస్తున్న పూజలకి మీరు మెచ్చి నన్ను చూస్తున్నారా అయ్యా అని ఆనందంతో నమస్కరిస్తాడు. కాని ఒక్కసారిగా శివలింగానికి ఉన్న 2 కళ్ళలో ఒక కన్ను నుండి రక్తం ఆకకుండా వస్తూ ఉంటుంది. అది చూసి శివగోచార భయపడుతూ, ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది, అది నన్ను చంపేస్తుందేమో, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకుని నవ్వుతూ వస్తూ ఉంటాడు. శివగోచార చూసి, ఈ అడవి నా కొడుకు ఆ దుష్టశక్తిని ఏం చేస్తాడో చూద్దామని దాక్కుని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది శివయ్యా, నీకు గాయం ఎవడు చేశాడు అని ఏడుస్తూ బాధపడుతూ, నీకు ఇలా చేసినవాడు కనబడితే వాణ్ణి ఇక్కడనే చంపేస్తాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచనలో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి కొన్ని ఔషధ మొక్కలను తీసుకుని వచ్చి వాటిని నూరి ఆ కంటికి పెడతాడు. అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అయ్యో, నా స్వామికి రక్తం కారుతూనే ఉందే అని తిన్నడు ఆలోచించి, ముల్లుని ముల్లుతోనే తీయాలి అని అంటారు కదా, శివయ్య, నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకిచ్చేస్తాను, అప్పుడు నీకు నొప్పి అనేది ఉండదు కదా అని ఒక కత్తితో తన కన్నుని నవ్వుతూ కోసి, తీసేసే రక్తం కారిపోతున్నా కూడా లెక్క చెయ్యకుండా కోసి తీసిన తన కన్నును శివలింగం కన్ను మీద పెడతాడు. అంతే, వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది. కాని తిన్నడి కంటు నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది. అబ్బా, నా శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు. కాని వెంటనే శివలింగంకి ఉండే 2వ కన్ను నుండి కూడా రక్తం ఆగకుండా వస్తుంది. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసులే స్వామి అని 2వ కన్ను కోస్తూ ఉండగా, ఇప్పుడు నేను నా 2వ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటిమీద పెట్టి తన 2వ కన్నుని కూడా కోసి తీసేసి శివలింగానికి పెట్టేస్తాడు. అలా పెట్టేసి, శివయ్య శివయ్య నా స్వామి అని శివలింగాన్ని హద్దుకుంటాడు. ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న శివగోచార చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్చిపోతాడు. తిన్నడికి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అతన్ని పట్టుకుంటుంది. అదే శివుడి చెయ్యి. శివుడు అక్కడ ప్రత్యక్షమై తిన్నడిని తన 2 చేతులతో నవ్వుతూ పట్టుకుంటాడు. నా కంటి నుండి రక్తం వస్తూంది అని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ 2 కళ్ళని ఇచ్చావు చూడు, నువ్వు కదయ్యా అసలైన భక్తుడివి అని తిన్నడికి మళ్లీ 2 కళ్ళు ప్రసాదిస్తాడు. తిన్నడు కళ్ళు తెరిచి శివుడి నిజస్వరూపాన్ని చూడగా భక్తితో ఆనందముతో కళ్లల్లో నుండి నీళ్లు కారిపోతూ శివుడిని హద్దుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడితో, కన్నతల్లి ప్రేమతో సమానమైన భక్తి అయ్యా నీది, నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను. తిన్నా, నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా, నిన్ను చూడడమేనా నాకు మహాభాగ్యం శివయ్యా, ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలి అని ఉంది అని అంటాడు. వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివపార్వతులు ఇద్దరూ తిన్నడిని దీవిస్తారు. నీ 2 కళ్ళని నా భర్త కోసం ఇచ్చేశావు కాబట్టి ఇక నుండి యుగయుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నప్పలాగా గుర్తుపెట్టుకుంటారు అని పార్వతీదేవి వరమిస్తుంది. శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదిస్తాడు. ఈ కథను బట్టి మనకు ఏమర్థమైంది? మనకు దేవుడిని పూజించడం రాకపోయినా సరే, గుడికి ఒక్కసారి కూడా వెళ్ళకపోయినా సరే, మీకు దేవుడిపైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు, సాక్షాత్తు ఆ దేవుడు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమైన కన్నప్ప కథ. మీకు ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాం. ప్రతి ఒక్క శివభక్తుడికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నిజమైన భక్త కన్నప్ప కథ తెలియాలి. అందరూ శివయ్య అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.